అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ
పాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలేని నామము స్వస్థపరచే నామము. సాటిలేని నామము స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. ప్రతి మోకాలంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము స్వస్థపరచే నామము. శ్రేష్టమైన నామము స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా. కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా. కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా. నీ నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. హల్లెలూయా. ఎక్సలెంట్. యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బలమైనది. బహుబలమైనది. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనటువంటిది. చూడండి, చాలామంది ఈరోజు లోకంలో వారి బలాన్ని దౌర్జన్యం చేయడానికి ఉపయోగిస్తారు. బలం ఉందంటే దౌర్జన్యం చేయడానికి ఉపయోగిస్తారు. బలహీనులను చూసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి, వాళ్ళని కృంగ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, మనుషులు ఏదైతే వారు కలిగి ఉంటారో, వారైతే మనుషుల్లో అది లేనప్పుడు వారిని హ్యూమిలియేట్ చేస్తారు. ఒక వ్యక్తికి
బలశౌర్యములు ఉన్నాయి. అందం ఉందనుకోండి, అందవిహీనులు చూసి నన్ను ముట్టుకోవద్దు అంటారు, డోంట్ టచ్ మీ అని మాట్లాడి గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒక వ్యక్తి ధనం ఉందనుకోండి, పేదలను చూసినప్పుడు చాలా చేతరించుకుంటూ మాట్లాడతాడు, చాలా హ్యూమిలియేట్ చేస్తాడు. దేవుడు బలం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ఒక్కరిని తిరస్కరించడట. మనిషి యొక్క నైజం అయితే బలం ఉన్న బలశౌర్యములు కలిగినటువంటి వ్యక్తి అందవిహీనులను చూసి ఎటకారిస్తాడు. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానహీనులను చూసినప్పుడు ఎటకారిస్తాడు. అంటే చాలా చేదరంగా మాట్లాడుతుంటాడు, చాలా హ్యూమిలేట్ చేసి మాట్లాడుతుంటాడు. వాళ్ళకి ఏం తెలియదండి అని గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. దేవుడు బలవంతుడైనప్పటికీ కూడా, ఆయన వివేచన శక్తి కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన బలహీనులను చూసి వెక్కిరించడు. ఆయన లేకపోతే బలహీనులను చూసి ఆయన హేళనగా మాట్లాడు. వారిని ఏం చేస్తాడట? ప్రేమించేటువంటి దేవుడని ఇక్కడ ఎలీహు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎలీహు. చెప్పండి, యోబు గారికి 3 స్నేహితులు ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఒకళ్ళు ఎవరు? ఎలీఫజ్ అనేటువంటి ఒక స్నేహితుడు, ఆ తర్వాత జోఫర్ అనేటువంటి మరొక స్నేహితుడు, బిల్దదు అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నారు. వీరు ఎంత మంచి స్నేహితులు అంటే వాస్తవానికి ఈ యొక్క నేను చెప్తున్నటువంటి ఈ యొక్క ఎలీహు కూడా ఒక గొప్ప దైవజనుడు. ఈ యొక్క 3 స్నేహితులు కూడా యోబుని చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు జవాబులే మన యోబు గ్రంథంలో మనం చూస్తుంటాం. యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆబ్వియస్గా అందరూ అంటాం యోబు రాశాడని అంటాం. యోబు గ్రంథాన్ని యోబు రాయలేదు. యోబు గ్రంథాన్ని రాసినటువంటి వారు మోషే. వాస్తవానికి అన్ని గ్రంథాల కంటే మొదట రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అని చాలామంది దైవజనులు చెబుతూ ఉంటారు. చూడండి, అంటే మోషే తోరా రాయకముందే, అంటే పెంటాట్యూక్ అంటారు, పంచకాండాలు ధర్మశాస్త్రం, అది రాయకముందే యోబు గ్రంథాన్ని రాసినట్లుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం అనేటువంటిది మొట్టమొదటి రాయబడిన గ్రంథము. వాస్తవానికి యోబు గ్రంథాన్ని తీసుకెళ్ళి మనం ఆదికాండం ముందు పెడితే ఇంకా బాగా యాప్ట్ అవుతుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథాన్ని మధ్యలోనే ఉంచాడు. నా ప్రతివచనాగమ ఈ యొక్క మోషే గారు వాస్తవానికి యోబు గ్రంథాన్ని రాశాడు అంటాం కదా. మరి మధ్యలో ఈ స్నేహితులకు ప్రస్తావనలు ఏంటని అంటారా? చూడండి, ప్రతి గ్రంథానికి కూడా ప్రోలాగ్ అండ్ ఎపిలాగ్ అనేటువంటి ఉంటాయి. ప్రతి గ్రంథానికి ప్రోలాగ్ అండ్ ఎపిలాగ్. ప్రోలాగ్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రడక్టరీ పార్ట్ అనమాట. అంటే ఇంట్రడక్షన్ పార్ట్ని ప్రోలాగ్ అంటారు. ప్రోలాగ్ అంటారు. ఆ తర్వాత చివరిలో రాసిన కంక్లూషన్ పార్ట్ని ఎపిలాగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ప్రోలాగ్ అండ్ ఎపిలాగ్ని యోబు రాస్తే మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా ఈ స్నేహితులు, ఆ తర్వాత ఎలీహు అనేటువంటి వీరు రాసినట్లుగా చరిత్రలో మనకు ఆధారం లభిస్తుంది. మీకు అర్థమవుతుందా? మొత్తం గ్రంథం అంతా కూడా యోబు రాయలేదు, కానీ ఇక మధ్యలో స్నేహితులు అడిగిన ప్రశ్నలు, ఆ తర్వాత ఎలీహు 36వ అధ్యాయం నుంచి కొన్ని అధ్యాయాలు ఎలీహే రాస్తాడు. అద్భుతమైన దైవజనుడు. ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే వాస్తవానికి ఎప్పుడు వాడు? మోషే ఏ కాలంలో నివసించేటువంటి వాడు అంటే మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, సుమారుగా 1500 సంవత్సరాల క్రితము ఈ యొక్క మోషే ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఆ టైంలో ధర్మశాస్త్రాన్ని ఆ వ్యక్తి రాయకముందే యోబు గ్రంథాన్ని రాసినట్లుగా మనము బైబిల్ గ్రంథం ద్వారా చరిత్రకారులు అనేక మంది దేవుని సేవకులు తెలియజేస్తున్నారు. యోబు 1 సంవత్సర కాలంలో అనేక శ్రమలు గుండా వెళ్ళాడు. యోబు శ్రమలన్నీ కూడా ఎంతకాలం ఉన్నాయి అంటే దైవజనులు చెప్తున్నారు, ఈ రోజున 1 సంవత్సరం కాలం పాటు యోబు మహాశ్రమల గుండా వెళ్ళాడు. యోబు లాంటి శ్రమలు మనకి ఎవ్వరికి కూడా లేవని చెప్పచ్చు. యోబు గొప్ప ధనవంతుడు. ఊజు దేశంలో అతనికి మించినటువంటి ధనవంతులు లేరు. ప్రతి ఒక్కరూ కూడా అతని యొక్క భోజనాన్ని తిన్నటువంటి వారే. ప్రతి ఒక్కరు అతని ఇంటికి వచ్చి చేతులు కడిగినటువంటి వారే. గొప్ప భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడు. తన బిడ్డల విషయంలో కూడా చాలా చాలా నమ్మకంగా కొనసాగాడు. తన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తున్నారేమో, దేవునికి ఆయాస్కరంగా వారు బ్రతుకుతున్నారేమని చెప్పి ఉదయాన్నే బిడ్డల కొరకు దేవునికి దహన బలులు అర్పించాడు. ఒక మంచి తండ్రిగా కనబడుతున్నాడు. ఈరోజు పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏంటనంటే భక్తేనండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. మనం చేస్తున్న భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంతేగాని బ్యాంక్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మనకు ధైర్యాన్ని పుట్టించదు. లేకపోతే ఇన్సూరెన్స్లో నువ్వు మంచిగా ఇన్వెస్ట్ చేసావు, ఆ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ధైర్యం కాదు. కానీ ఈరోజు ప్రభువును బట్టే మనకు ధైర్యము, ప్రభువును బట్టే మనకు ఆదరణ,
ప్రభువును బట్టే మన నిరీక్షణ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు జీవితం మనందరికీ చాలా ఆదర్శప్రాయం. కష్టాల్లో కూడా దేవుని ఘనపరిచినటువంటి వాడు, కష్టాల్లో కూడా నిజమైన ఆరాధకుడిగా కనబడతాడు. మన ఆరాధన విధానం కొన్ని సందర్భాల్లో మేలులు ఈవులు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని ఘనపరుస్తాం. సో వెన్ వీఆర్ బ్లెస్డ్ వీ గివ్ థ్యాంక్స్ టు గాడ్. వెన్ వీఆర్ బ్లెస్డ్ వీ గివ్ వర్షిప్ టు అవర్ గాడ్. దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనం ఘనపరిచినప్పుడు, మనకి సంతోషము ఆనందము, మన జీవితంతో బ్లోజమ్నెస్ ఉన్నప్పుడు, మన జీవితంలో నవ్వున్నప్పుడు దేవుని ఘనపరుస్తాం. అదే మన జీవితంలో కష్టం ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం, దేవుని స్తుతించం. మనం కష్టాల్లో దేవుని స్తుతించాలంటే మనకు మనసు రాదు, నోరు రాదు. ఇంకా చెప్పాలంటే కష్టాల్లో దేవుని స్తుతించాలంటే చర్చికే రావాలనిపించదు. ఆ కష్టాన్నే తలపోసుకుంటూ, మనకు జరిగినటువంటి మోసాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో విచారిస్తుంటాం, ఎంతగానో దిగులు పడుతుంటాం. కష్టాల్లో స్తుతి రాదు, కష్టాల్లో ప్రార్థన వస్తుంది, కష్టాల్లో మూలుగులే వస్తాయి, కష్టాల్లో కన్నీరు వస్తుంది, కానీ స్తుతి రాదు. కానీ యోబు తన జీవితంలో కష్టాల్లో కూడా దేవుణ్ణి ఘనపరిచాడు. దేవునికి నిజమైన ఆరాధికుడిగా గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. యోబు ఆరాధన ఎంత గొప్పదంటే కష్టాల్లో కూడా, అంటే ఎన్ని రకాలుగా ఒక మనిషి శోధించబడాలో, ఎన్ని రకాలుగా ఒక మనిషి కష్టాలు అనుభవిస్తాడో అన్ని రకాలుగా కష్టాలు అనుభవించినటువంటి వాడు యోబు. అన్ని రకాలుగా కష్టాలు అనుభవించినటువంటి వాడు యోబు. అన్ని విషయాల్లో సాతానుడు యోబును మొత్తాడు దేవుని అనుమతితోనే. ఆలోచన చేయండి, నిజంగా అతని చుట్టూ ఉన్నటువంటి ప్రార్థన కంచె, అతడు చేసుకున్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో, అతడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఒక కంచె వేస్తే ఆ కంచె తీయమని సాతానుడు పర్మిషన్ అడిగాడు. అయితే తన ప్రాణాన్ని తప్పించి అన్ని విషయాలు నీకు అనుమతిస్తున్నానయ్యా అని దేవుడు ఎప్పుడైతే అనుమతినిచ్చాడో శరీరం మీద కొట్టాడు, తన యొక్క సోషల్ లైఫ్, తన కెరీర్ మీద కొట్టాడు, తన బిడ్డల మీద కొట్టాడు, ఆరోగ్యం మీద కొట్టాడు, ఇంకా చెప్పాలంటే తన ఫినాన్సెస్ మీద కొట్టాడు, తన యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితుల మీద కొట్టాడు. అన్ని రకాలుగా మొత్తమైనటువంటి యోబు వాస్తవానికి ఇంకా ఆ యొక్క బూడిద మీదకు వెళ్ళి, ఇంకో మాట చెప్పాలంటే ఆ చిల్ల పెంకులు తీసుకుని తన శరీరంలో చూస్తున్నటువంటి ఆ కురుపుల్ని ఆ చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడండి. శరీరం అంతా కూడా భయంకరమైన వ్యాధి, శరీరం అంతా కూడా మొత్తబడింది. ఇంకా మరణ ఛాయలు తను అలుముకున్నాయి, మరణ శయ్య మీదకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో కూడా ప్రభువును ఘనపరుస్తూనే ఉన్నాడు. భార్య అడుగుతుంది, భార్య తిడతా ఉంది, ఇంకా నా యథార్థతను విడిచిపెట్టవా? సాతానుగా మన జీవితంలో మన దగ్గరికి రాడండి. చాలామంది అనుకుంటారు సాతానుడు క్రిస్మస్ టైంలో పిల్లలు స్కిట్లు వేస్తారు కదా, సాతాను అనగానే ఇంత పెద్ద గోర్లు, ఆ తర్వాత ఏంటి కొమ్ములు, నల్లటి బట్టలు, ఆ తర్వాత సాతాను రాగానే పొగలేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సాతానుడు మన దగ్గరికి ఆ రీతిగా రాడు. వస్తే వాడికి ఏమి లేదు, బుద్ధి లేదు. వస్తే వాడికి బుద్ధి లేదట. సాతానుగా రాడు, వెలుగుతూత వేషం వేసుకుని వస్తాడు. వెలుగుతూత మోసగాడిగా వస్తాడు, స్నేహితుడిగా వస్తాడు. యోబు దగ్గరికి సాతానుడు ఎలా వచ్చాడు? యోబు దగ్గరికి సాతానుడు తన భార్య రూపంలో వచ్చాడు. భార్యను ప్రేరేపించి భార్యలో దూరి యోబు దగ్గరికి వచ్చి యోబుని ఏం చేస్తున్నాడు? యోబుని శోధిస్తున్నాడు, యోబుని నిరుత్సాహపరుస్తున్నాడు. అయిపోయిందని ఈ జీవితం, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? యథార్థమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టవా? ఇంకా దైవస్థానాన్ని విడిచిపెట్టవా? మందిరాన్ని విడిచిపెట్టవా? పాస్టర్ గారిని విడిచిపెట్టవా? ఇంకా వాక్యాన్ని విడిచిపెట్టవా? ఇంకా విజ్ఞాపన ప్రార్థన విడిచిపెట్టవా? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అని ఎప్పుడైతే సాతాను శోధిస్తున్నాడో సాతాను మీద విజయాన్ని సాధించాడు యోబు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. శోధకుడు శోధిస్తూ ఉన్నప్పుడు యోబు శోధకుడి మీద విజయాన్ని సాధించాడు. తన భార్య అంటుంది, యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి చావు, దేవుణ్ణి దూషించి చచ్చిపో. కర్స్ గాడ్ అండ్ డై, కర్స్ గాడ్ అండ్ కమిట్ సూసైడ్. చచ్చిపోయా, ఇంకెందుకు నువ్వు బతకడం అన్నది యోబు భార్య. అయినప్పటికీ కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. ఒక మాట అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అని మాట్లాడుతూ యోబు అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. నేను తల్లి గర్భంలో దిగంబరిగానే వచ్చాను, ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్ళిపోతున్నప్పుడు అదే ఒంటరిగా వెళ్ళిపోతాను. ఏమి తీసుకురాను ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచాన్ని ఏమీ తీసుకెళ్ళను. నాది అనుకున్న నా దేహం కూడా ఎక్కడే విడిచిపెడతానో. నాది ఏది కూడా శాశ్వతం కాదుతో. ఈ లోకంలో ఏదైనా శాశ్వతం అండి? గుండెల మీద చేసుకుని చెప్పండి.
నువ్వు సంపాదించిన బంగారం శాశ్వతమా, నీళ్ళు శాశ్వతమా, లేకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ శాశ్వతమా, నీవు సంపాదించిన డిగ్రీలు ఏమైనా శాశ్వతమా? ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది, నీకు బీటెక్ డిగ్రీ ఉంది, ఎంటెక్ డిగ్రీ ఉంది, మంచి పట్టాలన్నీ కూడా మంచిగా నువ్వేం చేసుకున్నావు, ఫోటో కట్టించుకుని మీ హాల్లో పెట్టుకున్నావు, అదేమైనా శాశ్వతమా? నీ మరణంతోనే నీ డిగ్రీలన్నీ ఏమవుతాయి? నీ మరణంతోనే నీ డిగ్రీలన్నీ కూడా సో అవి కూడా అంతమైపోతాయి. ఇంకా నీ డిగ్రీలకు వాల్యూ ఉండదు, నీ చదువుకు వాల్యూ ఉండదు. ఎన్నో సంవత్సరాలు బాగా 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 కష్టపడి మంచి జ్ఞానాన్ని సంపాదించావు, మంచి పాండిత్యాన్ని సంపాదించావు, మరణంతోనే నీ పాండిత్యం అంతా కూడా, మరణంతోనే నీ డిగ్రీలన్నీ కూడా అంతమైపోతాయి. ఇది శాశ్వతం. అందుని బట్టి అబ్రహాము సైతం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అంటాడు. అంటే అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాము తన జీవితంలో పునరుత్థాన గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నాడు. యేసుప్రభు రాకడి దినాల గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు పునరుత్థాన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా తన నిరీక్షణ చాలా గొప్పది. ఈరోజున దేవుడు మనకి ఇచ్చేటువంటి పునరుత్థాన బలము ద్వారా మనలో గొప్ప నిరీక్షణ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన 14 పత్రికల్లో ఆయన నిరీక్షణ గురించి మాట్లాడుతూ, ఎస్పెషల్లీ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికల్లో మనం చూస్తే ఆ పత్రికల్లో నిరీక్షణ గురించి హీ వాస్ టాకింగ్ అబౌట్ ద హోప్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు వారు మనకి ఇచ్చేటువంటి ఆ నిరీక్షణ గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడతారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించొద్దు. లోకస్తులు వాక్యం నెరగినటువంటి వారు, ప్రభు యొక్క రక్తం యొక్క విలువ తెలియనటువంటి వారు, సువార్త విలువ తెలియనటువంటి వారు, సిలువ శక్తిని ఎరిగినటువంటి వారు లోకానికి వెరితనమే మనం చేస్తున్న భక్తి, లోకానికి వెరితనమే మన ప్రార్థన, లోకానికి వెరితనమే మన ప్రవర్తన, లోకానికి వెరితనమే మన పరిశుద్ధమైనటువంటి నడక. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖించొద్దు, నేను నా పునరుత్థానం ద్వారా మీకు గొప్ప నిరీక్షణ ఇచ్చాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు యొక్క పునరుత్థానం ఈ లోకానికి గొప్ప నిరీక్షణ తీసుకొచ్చింది. యేసే పునరుత్థానం మనకు గొప్ప బలాన్ని తీసుకొచ్చింది. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ పునరుత్థాన బలాన్ని బట్టి లోకాన్ని పెంటగా ఎంచుతున్నాను అన్నాడు. ఐ ట్రీట్ దిస్ వరల్డ్ యాజ్ నథింగ్. ఈ లోకాన్ని నేను నథింగ్, అసలు పెంటగా ఎంచుతున్నాను, రబ్బిష్. దేని బట్టి తెలుసా? పునరుత్థాన బలాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పునరుత్థాన బలాన్ని బట్టి నేను నా ఆలోచనలన్నీ కూడా, నా తలంపులన్నీ కూడా ఆ రాజ్యం అయిపోయి, నా తలంపులన్నీ కూడా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ రాజ్యం కొరకు నేను కనిపెడుతున్నాను. అబ్రహాము సైతం ఆ మాట అంటాడండి. అంటే అబ్రహాము పునరుత్థాన బలము గురించి తెలుసు, అబ్రహాముకి పునరుత్థాన శక్తి గురించి తెలుసు, దేవుని ప్రవచనాలు, నిజంగా రక్షకుడు మెస్సయ్య ఈ లోకానికి వచ్చి ఆయన పునరుత్థానుడై మమ్మల్ని అందరినీ కూడా ఆయన తన రాజ్యానికి తీసుకువెళ్తాడు, ఆ పరమపురికి మమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ అబ్రహాములో ఆనాడే ఉంది. మనం చాలా సందర్భాల్లో వింటున్నాం, దావీదు సహితం గొప్ప రాజు అయినప్పటికీ దేవుని విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని గణపరిచినటువంటి వాడు, దేవుని సందులో నిత్యము దేవునికి దహన బలులు అర్పించేటువంటి దావీదు తనకు కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడు అస్వస్థత అవుతాడు, ఆ కుమారుడు అనారోగ్యం పాలవుతాడు. అనారోగ్యం పాలైనప్పుడు తండ్రి విలవెల్లాడిపోతాడండి. నిజంగా ఆ కుమారుడు స్వస్థపరచబడాలని దావీదు చాలా ప్రయత్నం చేస్తాడు. అనేక మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్తాడు. అనేక మంది వైద్యుల్ని ఆ దావీదు పురానికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి టైంలో ఎంతమంది వచ్చినా సరే ఆ కుమారుడు యొక్క రోగం ఏమవ్వట్లేదు, నయం అవ్వట్లేదు. అటువంటి టైంలో ఒకరోజు అన్ఫార్చునేట్లీ ఆ దావీదు కుమారుడు మరణించాడు. ఆ దావీదు కుమారుడు మరణించినప్పుడు దావీదు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తాడు. దావీదు చాలా లోకానికి అతని యొక్క ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే తన కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు వరకు స్నానం ఆచరించినటువంటి ఆ వ్యక్తి, అప్పుడు వరకు కుమారుడిని ఎలాగైనా రక్షించాలని అనేక మంది వైద్యుల దగ్గరికి తిప్పినటువంటి ఆ దావీదు కుమారుడు చనిపోయాడని ఎప్పుడైతే విషయం తెలియగానే వెళ్ళి స్నానం చేస్తాడు. వెళ్ళి స్నానం చేసి టేబుల్ మీద కూర్చుని అద్భుత రీతిగా భోజనం చేస్తాడు. ఏమండి, శవాన్ని పెట్టుకుని మన ఇంట్లో భోజనం చేస్తామండి. శవం అది మన యొక్క ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఏ ఒక్కరూ కూడా అన్నపానాలు ముట్టుకోరు, ఉపవాసంతోనే ఉంటారు. ఏ ఒక్కరూ కూడా భోజనం చేయలేరు కూడా. కానీ దావీదు అతిగా ప్రేమించేటువంటి తన కుమారుడు చనిపోయినప్పుడు ఎలా భోజనం చేశాడు, ఎలా ఆ వ్యక్తి స్నానం చేశాడు, తన జీవితంలో విచారం అంతా కొట్టివేయబడింది. అప్పుడు వరకు విచారంతో ఉన్నటువంటి వాడు, వర్రీతో ఉన్నటువంటి వాడు, ఎంతో టెన్షన్తో ఉన్నటువంటి వాడు, యాంగ్జైటీతో ఉన్నటువంటి వాడు, స్ట్రెస్తో ఉన్నటువంటి ఆ దావీదు ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడని తెలియగానే తనంతా రిలాక్స్ అయిపోయాడు.
తను వాస్తవానికి చాలా తేలిక స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా స్నానం చేశాడు, ఆ తర్వాత భోజనాన్ని కూడా చేశాడని దేవుని లేఖనంలో మనం చూస్తుంటాం. అంటే దావీదు ఏమి నమ్ముతున్నాడు? పునరుత్థాన బలాన్ని నమ్ముతున్నాడు. పునరుత్థానం గురించి నమ్మినటువంటి వాడు నా కుమారుడు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడని సాక్ష్యం ఇస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. క్రైస్తవ విశ్వాసం చాలా గొప్పదండి. లోకానికి అర్థం కాకపోవచ్చు, లోకానికి వెరితనంగా కనబడవచ్చు. మరణం ప్రశస్తమైంది అంటారేంటి క్రైస్తవులు? మరణం విలువైంది అంటారేంటి క్రైస్తవులు? మరణం లాభమైంది అంటారేంటి? అసలు మరణం అనేది కీడు కదా, మరణం అనేది శాపం కదా, మరణించడం అనేది మన జీవితంలో చాలా లాస్ కదా అని లోకస్తులు మాట్లాడుతుంటారు. కానీ క్రైస్తవ్యం మాట్లాడుతుంది మరణం లాభము. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. అతడు కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎస్, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. మరణం విలువైనది, మరణం లాభమైనది. ఆ తర్వాత మరణము నిత్యత్వానికి సింహద్వారం. మరణం అనేది శాపము కాదు. క్రైస్తవుడు మరణం ఇస్తే అది శాపము కాదు, కానీ ఆ క్రైస్తవుడు అడ్రస్ మారుతూ ఉంది. ఇప్పటి వరకు భూమి మీద దేవుని కనపరిచి, దేవుని మహింపరిచి, దేవుని కోసం జీవించి, దేవుని స్వాతంత్రం ప్రకటించి అతడు తన యొక్క చిరునామా మార్చుకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. మరణం అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కర్స్. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశపెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత
ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.